నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటే ఈరోజు విషయం ఏంటంది మీకు అర్థమవుతుంది. వీలైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు, ఒక లైక్ ఇవ్వండి. కానీ 10 మందికి షేర్ చేయండి, విషయాన్ని 10 మందికి తెలియజేసిన వారు అవుతారు. ఈరోజు విషయం ఏంటయ్యా అంటే ఒక శుభవార్త చెప్తున్నట్టే మీ అందరికీ. ఏంటంటే ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, గ్రైండర్లు, అలాగే సెల్ ఫోన్లు, ఇలా ఫ్యాన్లు, ఏసీలు, అనేకమైన వస్తువులు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఎక్కువగా వాడేస్తున్నారు. దీంతో కరెంటు బిల్లు తడిచి మోపుడంత అవుతుంది. మరి ఇంత కరెంటు బిల్లు వస్తుంటే సామాన్యుడికి ఎలా, ఏంటి అనేది ఒక మేజర్ సమస్య అయిపోతుంది. రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు బొగ్గు సౌకర్యం ఉండేది. ఇప్పుడు బొగ్గు సౌకర్యం లేదు. బొగ్గు పైనుండి ఎగుమతి చేసుకోవాలి, అవి స్టీల్ ప్లాంట్లకే చాలట్లేదు. ఇక పోతే మరి ఎలా అనేది ఇది కేంద్రము రాష్ట్రము ఆలోచించి ఉచిత కరెంటు ఇవ్వాలి అనుకున్నారు, కానీ ఇవ్వలేకపోతున్నారు. మరి ఏంటయ్యా అంటే సోలార్ కరెంటుని పెట్టుకోవచ్చు. మీరు ఇళ్ల మీద 300 యూనిట్ల వరకు మీరు ఫ్రీగా కరెంటును వాడుకోవచ్చు. మీ డిస్కమ్ మీద వచ్చిన మిగిలిపోయిన కరెంటుని మీరు కావాలంటే అమ్ముకోవచ్చు, యథావిచ్చిగా అమ్ముకోవచ్చు. మరి ఇదంతా బాగానే ఉంది బ్రదరు. మరి పెట్టుబడి ఎక్కండి, దరిదాపుగా ₹1,00,000 అవుద్ది అంటున్నారు, 50,000 అవుద్ది అంటున్నారు, అంత అవుద్ది ఎంత అవుద్ది అంటున్నారు. మరి ఏంటి దీని పరిస్థితి? మీకు దాని చింతే లేదు. మీకు నచ్చిన బ్యాంకుకి వెళ్ళి మీరు లోన్ తీసుకోవచ్చు. అది కూడా ఎటువంటి పూచీ ఖర్చులు లేకుండా, ఇది షూరిటీ అది షూరిటీ పెట్టకుండా మీరు కరెంటు పెట్టుకోవడానికి సోలార్ ప్రాజెక్టుకి మీరు లోన్ తీసుకోవచ్చు. ఆ లోను ఏ బ్యాంక్ అయినా ఇస్తుంది. మీ ఖర్చులు ఎంత అవుతాయి, మీ ప్రాజెక్ట్ ఎంత అవుద్ది, ఏంటి అని ఆలోచించుకొని మీరు పెట్టుకుంటే అప్పుడు మీకు ఉచితం కరెంటు వచ్చేస్తుంది మీ ఇంటికి. మరి 300 యూనిట్లు ఫ్రీగా రావాలి అంటే 300 యూనిట్లు అంటే మీరు సుమారుగా 1000 నుండి 1500 రూపాయలు పైన కట్టాలి, దగ్గర 2000 రూపాయలు. మరి 2000 రూపాయలు బిల్లు మీకు ఆదాయం కలిగినట్టే కదా. ఒక్కసారి సోలార్ ప్రాజెక్ట్ మీ ఇంటి మీద పెట్టుకుంటే, మీ ఇంటి పైకప్పు మీద పెట్టుకుంటే దరిదాపుగా 20 సంవత్సరాలు పనిచేస్తుంది. కార్పొరేట్ సంస్థకి లీజుకి ఇచ్చినట్టుగా 20 సంవత్సరాలు మీరు కరెంటు సునాయాసంగా ఫ్రీగా వాడుకోవచ్చు. మీరు తీసుకున్న అప్పు 1,50,000 తీసుకున్నారు, అది ఎంతలో తీరిపోద్ది? 1 సంవత్సరం 2 సంవత్సరాలు తీరిపోతుంది, తీర్చేయగలరు. ఇదంతా బాగానే ఉంది. మరి ఒక పక్క ఈ స్మార్ట్ మీటర్లు ఒకటి వచ్చేసినాయి. స్మార్ట్ మీటర్ అంటే ఏంటి? ఏమీ లేదు, మన సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకున్నట్టుగా కరెంటును కూడా రీఛార్జ్ చేసుకొని వాడుకోవచ్చు. దీనివల్ల మీకు ఏంటంటే లాభం, వేస్ట్గా కరెంటుని ఎవరు వాడరు, దోబరా చెయ్యరు. దోబరా చేస్తే మీ జోబులో చిల్లు పడుతుంది అని భయంతో మీరు ప్రీపెయిడ్ కరెంటు బిల్లు ముందేనే మీరు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. రీఛార్జ్ చేసుకొని ఆ రీఛార్జ్ ద్వారా మీరు ఎంత చేసుకుంటే, మీరు సుమారుగా ఒక నెలకి 1000 రూపాయలు కాల్చాలనుకున్నారనుకోండి, 1000 రూపాయలు రీఛార్జ్ చేసుకోవచ్చు. 500 కాల్చాలనుకున్నారు, 500 రీఛార్జ్ చేసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత రీఛార్జ్ చేసుకోవచ్చు. నెలకి ఎన్నిసార్లైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఏంటయ్యా నువ్వు రీఛార్జ్ చేసుకున్నావు, వాడేసావు, 15 రోజులకే అయిపోయింది కరెంటు, ఏం భయం లేదు, మళ్ళా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ లైక్ మన సెల్ ఫోన్ లాగే రీఛార్జ్ చేసుకుంటే, ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే 30 రోజులు 40 రోజులు ప్యాకేజీలు ఉంటాయి. ఆ ప్యాకేజీల్లో
ఇప్పటికే రాజస్థాను, వెస్ట్ బెంగాల్, ఇటు మహారాష్ట్ర, అటు కర్ణాటక, ఇటు ఉత్తరప్రదేశ్, అస్సాము, పంజాబు ఇవన్నీ రాష్ట్రాల్లో ఆల్రెడీ అమల్లో జరిగింది. ఇంకా కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఇంకా రాలేదు. ఈ ప్రీపెయిడ్ కరెంట్ సిస్టమ్ ఇంకా రాలేదు. పాత మీటర్లు మీరు వాడినా వాడకపోయినా గరా 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 తిరిగేస్తాయని, వాటి వల్ల మీకు ఎక్కువ కరెంటు వేస్ట్ అవుతుందని, ఇదంతా బాగానే ఉంది బెదరు. మరి గవర్నమెంట్ ఆఫీసుల పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ ఆఫీసులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కరెంటు బిల్లులు కట్టరు. కాబట్టి గవర్నమెంటు తెలివితేటలుగా ఉపయోగించి ఈ రీఛార్జ్ సిస్టమ్ పెట్టింది అనుకోవాలి. ఎందుకంటే రీఛార్జ్ చేయకపోతే వాళ్ళ ఇంట్లో కరెంట్లు రావు. కరెంటు లేకుంటే చీకట్లో ఉండాల్సిందే. ఈ సోలార్ సిస్టమ్ పెట్టుకుంటే మీకు ఉచితంగా 300 యూనిట్ల వరకు మీరు వాడుకోవచ్చు. కొన్ని రాష్ట్రాలు మాత్రం 200 యూనిట్ల వరకు పర్మిట్ ఇచ్చినాయి. ఇంకా మారుతున్నాయి. రానున్న కాలంలో మారుతూ ఉన్నాయి, మారిపోతా ఉన్నాయి. మార్పులు మరి ఏ విధంగా ఉంటాయో తెలీదు. మరి ఇప్పటికైనా మనం అందరికంట ముందు అడుగు వేస్తామని అందరూ తెలుసు. మన ఆంధ్రులు ఆంధ్ర అంటేనే అందరికంటే ముందు అడుగు వేస్తారని ఒక గుర్తింపు, ఒక పేరు ఉంది. కాబట్టి మనం ముందస్తుగా బ్యాంకులకి వెళ్ళి మీ ప్రాజెక్టు, మీరు ఎంత కరెంటు కావాలి, ఏంటి, మీరు ఏం వాడాలి, మీ ఫ్రిడ్జులు, వాషింగ్ మిషన్లు వగైరా వగైరా ఏమేం కావాలి, దీనికి క్షమించాలి, దీనికి ఒక ఎస్టిమేషన్ వేసుకొని నాకు సుమారు ఎన్ని యూనిట్లు కాలుతుంది, అన్ని యూనిట్లకి మీరు ఎక్కువైనా కట్టుకోవచ్చు. 1 మెగా, 2 మెగా, 3 మెగా అంటే 1000 యూనిట్లు పైన వస్తుంది. ఇలాగా మీరు పెట్టుకుంటే మీ ఇంటి దగ్గర ఆటోమేటిక్గా కరెంటు, ఇప్పుడు ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటున్నాయి. ఇంకా రానున్న కాలంలో ఉష్ణోగ్రతలు ఇంకా ఎక్కువ అయిపోతాయి. ప్రతి ఇంటికి ఏసీ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఫ్యాన్లు నిత్యావసర వస్తువుల్లాగా ఫ్యాను కూడా ఇంట్లో ఎంతసేపు ఉంటే అంతసేపు ఫ్యాన్ తిరగాలి. కాబట్టి ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా కరెంటు బిల్లు ఇంకా ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈ సమస్య లేకుండా మీరు సోలార్ కరెంటుని ప్లాన్ చేసుకోవడం చాలా బెస్ట్ అని ప్రాసెస్. ఇది ఎక్కడ ఏంటి అంటే ఏం లేదు. మీ ఇంటికి పైకప్పు మీద పెట్టేసుకోవచ్చు, మీ ఇంటికి వెల్యువేషన్ పెట్టుకోవచ్చు. ఎక్కడైతే మీకు సూర్యకిరణాలు పడతాయో ఆ సూర్యకిరణాలు పడే దగ్గర నార్త్ వైపు కొంచెం ఎత్తు లేపి సౌత్ వైపు డౌన్ చేసుకొని పెట్టేసుకుంటే మీకు కరెంటు వచ్చేస్తుంది. మీ ఇంట్లో మీకు నచ్చినంత కరెంటు ఏమంటారు? అప్పుడు కూడా మరి రీఛార్జీలు చేసుకోవచ్చా? మీరు ఇండివిజువల్గా కూడా పెట్టుకోవచ్చు సోలార్ ప్యానల్స్. కరెంటు గవర్నమెంట్కి ఇవ్వకుండా మీరు ఇండివిజువల్గా కూడా పెట్టుకోవచ్చు. స్మార్ట్ మీటర్లతో మీకు పని లేకుండా కూడా మీరు పెట్టుకోవచ్చు. అందుకని సోలార్ కరెంటుని మీకు ఫ్రీగా ఇస్తానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. మామూలుగా అయితే మీకు బోల్డ్ అంతా డిపాజిట్లు కట్టాలి, లేకపోతే షూరిటీలు చూపించాలి. మీ వ్యాపారం చేద్దామంటే షూరిటీ చూపించాలి. ఒక 50,000 లోన్ కావాలి, 1,00,000 రూపాయలు లోన్ కావాలంటే ఏదో షూరిటీ పెట్టాలి, బంగారం తాకట్టు పెట్టుకోవాలి, లేదా ఇంకోటి పెట్టుకోవాలి. ఈ సిస్టమ్స్ ఏం లేవు. ఫ్రీగా మీకు ఎటువంటి షూరిటీ లేకుండా మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ప్రాజెక్టుని మొదలుపెట్టింది. నేను మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నానన్న విషయం ఇది జోక్గా ఏదో సరదాగా తీబాకండి. ఈ విషయం నిజంగా మీకు స్మార్ట్ కరెంటు మీటర్లు వచ్చే ముందే ఈ సోలార్ ఎనర్జీని వాడుకుంటే మీకు ఫ్రీగా కరెంటు వచ్చినట్టే. 300 యూనిట్లు మీకు గవర్నమెంట్ ఇచ్చింది ఇస్తామని చెప్పడం కాదు. మీరు ఫ్రీగా 300 యూనిట్లు కరెంటు కాల్చుకొని ఆ పైన మీకు వచ్చిన దాన్ని మీరు బిల్లు కట్టుకోవచ్చు. అర్థమవుతుందా మీకు? స్మార్ట్ మీటర్లతో మీకు వేరే, అది కరెంటు గవర్నమెంట్ కరెంటు వేరు, స్మార్ట్ మీటర్లు వేరు. సెంట్రల్ పవర్ అది వేరే, ఏపీ పవర్ ప్రాజెక్టులు మొత్తం 3-4 కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కంపెనీలతో సంబంధం లేకుండా గవర్నమెంట్కి మీరు కరెంటు సప్లై చేయొచ్చు. అర్థమైందా? అందుకని
ఈరోజే ఇప్పుడే మీరు బ్యాంకుకి వెళ్ళి మీకు కావలసిన కరెంటు ఎంత కావాలో అంత ఆలోచన ప్రాజెక్టు పెట్టుకొని మీరు సోలార్ ప్యానల్కి లోన్లు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ దగ్గర డబ్బులు ఉంటే సరే, లోన్తో పనే లేదు, మీరే పెట్టుకోవచ్చు మీ సొంత డబ్బుతోనే. మీకు చాలా డబ్బులు మిగులుతాయి, దాని గురించి ఏం భయం అక్కర్లా. మీకు నేను గ్యారంటీ, మీరు కావాలంటే మీ దగ్గరలో ఉన్న సోలార్ ప్రాజెక్టులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బ్యాటరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నీ అడిగి ఎంక్వైరీ చేసుకొని మీరు పెట్టుకోవచ్చు. నేనేదో మిమ్మల్ని నా వీడియోలు చూడడానికి నేను ఏదో చెప్తున్నా అనుకోవద్దు. మీరు దయచేసి మీరు మేలు పొందండి, మీ జోబీకి చిల్లు పడకుండా చూసుకోండి అని నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మీరందరూ కూడా నాకు లైక్ వేసుకోండి, ఎందుకంటే మీకు ఈ విషయాన్ని నేను మీకు లాభానికి, మీ జోబీకి లాభం చేసే పని మీకు చెప్తున్నాను కాబట్టి మీరు లైక్ వేసుకోండి, షేర్ చేయండి. ఇప్పుడు దా చేయని వాళ్ళు 10 మందికి షేర్ చేయండి. షేర్ చేస్తూ వీలైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కాడ ఎటువంటి రూపాయి కూడా నాణ్యం కూడా మేము తీసుకోము. మా వీడియోలన్నీ మీకు వస్తాయి. బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ కూడా నొక్కితే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే చేసుకున్నాను కదా అనుకొని వదిలేయకూడదు. ఆ బెల్ ఐకాన్ ఉంటుంది పక్కన, ఆ బెల్ ఐకాన్ నొక్కారనుకోండి మేము పెట్టిన వీడియోలు అవన్నీ కూడా మీకు చూడొచ్చు. పాత వీడియోలు కానీ కొత్త వీడియోలు కానీ అన్నీ చూడొచ్చు. కాబట్టి ఈరోజు నేను చెప్పింది మీరందరూ నమ్మి నన్ను మీ ఆత్మ విమర్శ చేసుకోండి. మనం జోబీకి చిల్లు పడకూడదు అనుకుంటే మీరు ఇమీడియట్లీగా నేను చెప్పిన మాట విని దయచేసి మీరు బ్యాంకుకి వెళ్ళి లోన్కి అప్లై చేయండి. రేపు వెళ్ళబాకండి, ఎందుకంటే రేపు 15 తారీఖు నవంబర్ 15 తారీఖు కొన్ని బ్యాంకులు సెలవు ఉన్నాయి, కొన్ని బ్యాంకులు ఉన్నాయి. ఎంక్వైరీ చేసుకొని వెళ్ళండి బ్యాంకుకి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. నమస్తే.